హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నా పేరు సాంబశివారెడ్డి, ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను. జగనన్న గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు అన్ని పథకాలు అందరికీ లబ్ధి చేకూరి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అవి ఏ విధంగా అంటే గ్రామపరంగా చూసుకుంటే ఒక సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, స్కూల్ డెవలప్మెంట్ కానీ, సీసీ రోడ్లు కానీ అన్నిటిని మా ఊళ్ళో డెవలప్ చేసినాడు. గత ప్రభుత్వంలో ఈ సచివాలయాలు ఇవన్నీ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఎలాగంటే ఒక సర్టిఫికేట్ ఏదైనా కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగేలా మనం అప్పుడు ఆ విధంగా చూసాము. అయినా కూడా పని జరగలేదు. కానీ అక్కడ లంచాలు ఇచ్చేంత వరకు పని జరగలేదు. కానీ ఈ గవర్నమెంట్లో మా ఊర్లో సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి, వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి మా ఇంటి దగ్గరికి వచ్చి ఒక బర్త్ సర్టిఫికేట్ అయితే, డెత్ సర్టిఫికేట్ అయితే, ఒక పింఛన్ అయితే ఏదైనా కానీ ఇంటి దగ్గరికి వచ్చి సరైన టయానికి మాకు ప్రజలకు ఇచ్చి అందరినీ ఆనందపరిచేలా ఈ గవర్నమెంట్ వ్యవస్థ మాకు అనుకూలంగా ఉంది. అలాగే డెవలప్మెంట్ విషయంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో పేదలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ గవర్నమెంట్లో ఉన్నంత సంతోషం గత ప్రభుత్వంలో, గత హయాంలో, చంద్రబాబు హయాంలో లేదు. ఎలాగంటే డాక్రా రుణమాఫీ, రైతు భరోసా, పింఛను, ప్రతి విషయంలో జగన్ గారు మాకు చాలా సపోర్ట్ చేసి మాకు చాలా ఆదుకుంటున్నాడు. ఇదే విధంగా నెక్స్ట్ మళ్ళీ జగన్ గెలిపించుకుంటే మాకు ఇదే పథకాలు మాకు మొన్న మేనిఫెస్టోలో కూడా రిలీజ్ చేసినాడు. చాలా అద్భుతంగా ఉంది మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని చూసి చంద్రబాబు నాయుడు వాళ్ళంతా మాకు తెలిసిన సమాచారం ఏంటంటే భయపడుతున్నారు ఈ మేనిఫెస్టోని చూసి. నెక్స్ట్ మన జగనన్న వస్తే ప్రజలకు ఇంకా చాలా మేలు చేసి చాలా అభివృద్ధి జరుగుతుందని మేము చాలా ఆశిస్తున్నాము. మాకు జగనే కావాలి, జగన్కే ఓటేసాం. మా తరఫున జగన్కే ఓట్లు వేపిస్తాము. జై జగన్. అంతే. నా పేరు కె సుజిష్ణవి. నేను 9వ తరగతి చదువుతున్నాను. మాది ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను. నాకు జగన్ గారు అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయన మా కోసం ఎన్నో చేశారు. ముఖ్యంగా మాకు విద్య కోసం ఎంతో ప్రాముఖ్యత చేశారు. మెయిన్గా మాకు ఇంగ్లీష్ మాట్లాడేదానికి ఎంతో ఉన్నత విద్య కోసము ఎంతో కృషి చేశారు. అది కాక మా ఊరికి ఎంతో మంచి సచివాలయాలు కానీ, మంచి రైతు భరోసా, అమ్మఒడి పథకము, జగనన్న గోరుముద్ద, ఇలాంటివి ఎన్నో స్కీమ్స్ లాగా మాకు ఎన్నో లభించాయి. మా విద్య కోసం ఎంతో చేస్తున్నారు. మాకేంటంటే ఆ విద్య మాకు కూడా మంచిగా లభించింది. పోయిన విద్యా సంవత్సరంలో మాకేం లభించలేదు. జగన్ గారు వచ్చినప్పటి నుంచి మాకు అన్నీ వచ్చాయి. ఒక ఇళ్ళ పథకం నుంచి ప్రతి ఒక్కటి మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి అన్నీ వచ్చాయి. ముఖ్యంగా నాకు ట్యాబ్ వలన ఎంతో మంచి విద్య లభించింది. అందులో ఏ ఒక్క సబ్జెక్ట్కి ఏం లేదు, మంచిగా చెప్తున్నారు. మేమైతే మంచి స్టడీస్ చేస్తే పైకి వస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సుధీర్ కుమార్ రెడ్డి, మాది ఎర్రగుంట్ల మండలము, కడప జిల్లా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మరి ఒకసారి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు రావాలి అని అంటే నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చినామని. మధ్యతరగతి కుటుంబమే మాది కూడా. ఇప్పుడు మాకు ఇండ్లు లేకుండా ఉండేది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇండ్లు శాంక్షన్ అయింది. ఇండ్లు కూడా వేసుకోగలిగినాము. గతంలో ఎప్పుడు వర్షాలకు ఈ సౌడి మీద కింద పడిపోతుందో పిల్లలతో భయంగా బతుకుతూ ఉండేవాళ్ళము. ఆ ఇండ్లు శాంక్షన్ చేయడం వల్ల ఆ ఇండ్లు మేము పూర్తి చేసుకోగలిగినాము. ఆ ఇంట్లో మేము నివసిస్తున్నాము. మా నాన్నకు 60 ఏళ్ళు దాటుతానే మా నాన్నకు వృద్ధాప్యంలో చేదోడుగా పింఛన్ కూడా శాంక్షన్ అయింది. ఆటోమేటిక్గా వాలంటీర్ ఇంటి దగ్గరికి వచ్చి నీకు పింఛన్ శాంక్షన్ అని చెప్పి చేతిలో సంతోషంగా మొదటి పింఛన్ పెట్టగానే నేను అప్లై చేయకుండా నాకు పింఛన్ వచ్చిందని చెప్పి మా నాన్న చాలా సంతోషపడినాడు. మా అమ్మకు ఆసరా డబ్బులు కూడా రావడం జరిగింది. డాక్రాకు సంబంధించి ఆమెకు 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల ఉండే ఈబీసీ నేస్తం కూడా వర్తించింది. ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు మా పిల్లలకు అమ్మఒడి పడింది. మా పిల్లలు కూడా నేను చదివించుకోగలుగుతున్నాను. ఈ ఆర్థిక పరిస్థితి అనేది ఈ జగన్ ప్రభుత్వంలో చాలా మాకు మేలు జరిగింది. మరొకసారి మేము జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇది పేదల పార్టీ, ప్రతి మధ్యతరగతి పార్టీ. ఇది మాకైతే చాలా మేలు జరిగింది. రాష్ట్రం అంతా ప్రజలందరికీ కూడా మేలు జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన మీటింగ్లకు కానీ, సిద్ధం మీటింగ్లకు కానీ మాకైతే చాలా మనస్ఫూర్తిగా నచ్చినాడు. గత ప్రభుత్వంలో చెప్పిన హామీలు గత పాలకులు మాకు ఏమీ మేలు చేయలేదు. రైతు రుణమాఫీ అని చెప్పాడు. మా బంగారం అంతా బ్యాంకులోనే ఉండిపోయి వడ్డీలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడిపోయినాము. ఆ ప్రభుత్వం
ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటను, ప్రతి హామీని నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన హామీలో కూడా ఎక్కడ ఏది కూడా అంటే ఎక్కువ ఎచ్చులు అంటారు మన భాషలో, ఎచ్చులకు పోకుండా ఉన్నే దాంతోనే మన సంసారం గడుపుకోవాలనే విధంగా ఆ మేనిఫెస్టో తయారు చేసి ప్రతి ఒక్కరికి ఇది నెరవేర్చుతానని గట్టిగా చెప్పినాడు. అదేవిధంగా గట్టిగా మేము కూడా నమ్ముతున్నాము. మరొకసారి ఆయన్ను మేము గెలిపించుకుంటాము. మా ఊర్లో కూడా ఈ రైతు భరోసా కేంద్రము, సచివాలయము, ఇవన్నీ వ్యవస్థలన్నీ వచ్చేసినాయి. ఏ సర్టిఫికేట్ కావాలన్నా గతంలో మేము మండలానికి వెళ్ళి లంచాలు ఇచ్చి తెచ్చుకునే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకోకుండా మా ఇంటి దగ్గరికే ఏ సర్టిఫికేట్ కావాలన్నా వితిన్ అంటే కొన్ని గంటల్లో వచ్చే సర్టిఫికేట్లు అంటే కొన్ని రోజుల్లో కూడా వచ్చేట్టున్నాయి. అవన్నీ మాకు ఇంటి దగ్గరికి వస్తున్నాయి. చాలా చాలా సంతోషము. మేము మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుంటాము, ఖచ్చితంగా చేసుకుంటాము. గతంలో వైఎస్ఆర్ గారు ఏ విధంగా పాలన ఇచ్చాడో ఆ పరిపాలన కంటే మిన్నగా చాలా మెరుగ్గా మాకు ఇక్కడ పరిపాలన అందిస్తున్నాడు మా రాష్ట్రంలో. చాలా చాలా ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ జగన్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.